ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు శరీరానుసారమైన మరణము ఆయన కలిగి ఉన్నాడు, మరణించాడు. ఆయన ఎందుకు ఆయన ఆ మరణము పొంది ఉన్నాడు? అది భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొంది ఉన్నారు అంటే, తన సంఘమండి, మరి తన ప్రజలు తన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలని ప్రతి ఒక్కరి దోషము కొరకై, ప్రతి ఒక్కరి పాపముల కొరకై, మరి ప్రతి ఒక్కరి దుష్క్రియలు కొరకై, వాటన్నిటి నిమిత్తమే రావలసిన శిక్ష అంతటిని, ఆ పాప భారమునంతటిని ఆయన భుజం మీద వేసుకున్నాడండి. ఆయన భుజం మీద వేసుకుని ఆ భారాన్ని ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ మరణము ఎందుకు పొందారు అంటే, మనం పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిలవబడాలని. కాబట్టి దేవుని శిలువ మరణం ద్వారా మనకు కలిగిన పరిశుద్ధత, ఆయన రక్తములో కడగబడుట ద్వారా కలిగిన పరిశుద్ధత, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా కలిగిన పరిశుద్ధత ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదండి. పాపిగా ఉండటము దేవునికి ఇష్టం లేదు. పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా జీవించాలని ఆయన అంత భారాన్ని మోసి ఉన్నాడు. నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలి. ఎందుకంటే ప్రతి అపరాధము నుండి మనము తొలగించబడాలని దేవుడు కోరుకున్నాడు. ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమై ఉన్నాడు. కావున ఈ ఉదయకాలమందు ఆలోచన చేయండి. మరి దేవుని సన్నిధికి వెళుతున్నావు, దేవుని సన్నిధిలో పరిశుద్ధుడిగా నిర్దోషిగా నిరపరాధిగా నిలవబడగలుగుతున్నామా? అటువంటి ఒక సమాధానమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా అలా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.